రిజిస్ట్రేషన్లో ఎదురయ్యే ఆలస్యం, రద్దీ సమస్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చెక్ను పెట్టేసింది. ఇందుకోసం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. గంటల తరబడి వెయిటింగ్ లేకుండా చేసేందుకు ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ స్లాట్ బుకింగ్ విధానం వల్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మరింత సులభతరంగా, వేగవంతంగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ముందు రోజే అన్ని వివరాలతో ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. తద్వారా ప్రజలు కార్యాలయాల్లో నిరీక్షించే అవసరం లేకుండా సులభతరంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలలో ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చింది? దీని ద్వారా భూ వివాదాలు, అవినీతి తగ్గుముఖం పడతాయా? ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూములు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ జరగాలంటే చేతులు తడపాల్సిందే. ప్రతి పనికి ఇక్కడ రేట్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చింది రెవెన్యూ శాఖ. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ నెలాఖరులోగా దశలవారీగా మిగిలిన కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ఏపీ సర్కార్ అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే హరినారాయణ గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి కావాలంటే కూడా తప్పకుండా మనం పెడదామన్న లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజులు కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా, ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మొన్న ఉగాది, రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు 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 అని. కానీ దాదాపుగా 72 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది. అట్లాంటి కొత్త నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఎన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున 26 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా స్లాట్ బుకింగ్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ హరినారాయణతో స్లాట్ బుకింగ్ అవగాహన కరపత్రాన్ని, పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలనే సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు ఆ సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తమకు కుదిరిన సమయాల్లో వచ్చి పని పూర్తి చేసుకోవచ్చన్నారు. స్లాట్ ఆధారిత అపాయింట్మెంట్లు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తాయన్నారు. మనం చూస్తూ ఉన్నాం గ్రీవెన్స్లో 60-70% కేవలం ల్యాండ్ రిలేటెడ్ వస్తూ ఉన్నాయి. అలాంటి రాకుండా ఉండటం కోసమే ఎన్ని రిఫార్మ్ చేస్తున్నాం, డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు స్లాట్ బుకింగ్స్తో పాటు అది QR కోడ్ ద్వారా చేసుకునే విధంగా గత ప్రభుత్వం అన్నీ ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేశారు. ఫ్రీ హోల్డ్లో కూడా అన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు మేము ఫ్రీ చేస్తే మొత్తం 500 కోట్లు కాదు, దానికంటే డబుల్ ట్రిపుల్ వస్తాయి మాకు. కానీ పారదర్శకంగా చేయాలి, పేదలకు న్యాయం జరగాలి, ఎవరికి న్యాయంగా వాళ్ళకి హక్కు కల్పించాలి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప డబ్బుల కోసం గడ్డి తినే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా రెవెన్యూ మెరుగుదల ఉంటుంది, గత ప్రభుత్వం కంటే మెరుగుదల ఉంటుంది. కానీ అది న్యాయపరంగా ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది, వ్యాపారస్తుల యొక్క శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది. అందుకనే నాలా అయితే ఎందుకంటే మేము అభివృద్ధి కోరుతా ఉన్నాం, ఉద్యోగాలు కోరుతా ఉన్నాం. మొత్తం 26 జిల్లా ప్రధాన కార్యాలయాల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తం 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ దశలవారీగా అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే గాంధీనగర్, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశారు. ప్రజల నుండి సానుకూల స్పందన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు.
స్లాట్ బుకింగ్ విధానం ద్వారా ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని ఫీజు కూడా కట్టేసి ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వచ్చిన 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుందని మంత్రి తెలిపారు. ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోయిన వారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వస్తే సాయంత్రం 5 గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా 5,000 రూపాయల ప్రత్యేక ఫీజు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయవచ్చు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా వరుసగా వచ్చిన 3 రోజుల సెలవుల్లో దాదాపు 74 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఆదాయం లభించింది. అవినీతి అరికట్టేందుకు స్లాట్ విధానం దోహదం చేస్తుందని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా స్పష్టం చేశారు. ఒకప్పుడు ఫోరంలో నో అంటిల్ సబ్డే కొత్త ఎల్పిఎం లేకపోతే మీరు రావడానికి వీలు లేదు అనేసేవాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామంటే మీరు డాక్యుమెంట్ తీసుకోండి, దాన్ని మీరు రెఫర్ చేయండి ఎవరికి, ఎంఆర్ఓకి. ఆ సర్వే చేసి కొత్త ఎల్పిఎం వచ్చినాక చేయండి. దాంట్లో కొంత డిలే అయితే ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ ఎ ఫెసిలిటీ. లేకపోతే మనిషి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగడము, మళ్ళీ సర్వేర్ దగ్గరికి తిరగడం జరిగేది. ఇది అప్పుడు జరగటం లేదు. రిజిస్ట్రేషన్ తర్వాత ఆటో మ్యూటేషన్ పై సులభతరం చేయడం కోసం రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ రెవెన్యూ డేటాబేస్తో అనుసంధానం చేశారు. ఎంఏ, యూడీ, డిటిసిపి వంటి ఇతర శాఖలతోనూ అనుసంధానం ప్రారంభించారు. ఈ ప్రక్రియ 2025 ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. ఈ అనుసంధానంతో ఆస్తిపై యాజమాన్యంతో ఉన్న వ్యక్తి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలుగుతారు. డబుల్ రిజిస్ట్రేషన్, నకిలీ డాక్యుమెంట్లను నివారించడంతో పాటు రియల్ ఎస్టేట్ మోసాలను నివారించేందుకు శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ఆధార్ సేవలను రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుసంధానం చేయడం జరిగింది. డాక్యుమెంట్లను సమర్పించినప్పుడు పార్టీల డిజిటల్ సంతకాలు కూడా తీసుకోబడతాయని, ఈ విధంగా ఆధార్ ఆధారంగా రిజిస్ట్రేషన్లో ఆధారిత గుర్తింపును ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ నుండి ప్రశంసలు అందుకున్నామని మంత్రి చెప్పారు. పేద ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోంది రెవెన్యూ శాఖ. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూ యజమానులకు ఇబ్బందిగా ఉన్న నాలా యాక్టును రద్దు చేయనున్నారు. డబ్బు కోసం గడ్డి తినే ప్రభుత్వం మాది కాదని కూటమి మంత్రులు ధీమాగా చెబుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లు సులభతరం, వేగవంతమవుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.